తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. 2025-27కు గాను వైన్ షాపులకు లైసెన్సుల జారీకి సంబంధించిన విధి విధానాలను కూడా సర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నెంబర్ 30తో ముగుస్తుంది. దీంతో అప్పటిలోగా రాష్ట్రంలోని వైన్ షాపులకు కొత్తగా టెండర్లు పిలిచి లైసెన్సుదారులను నిర్ణయించాల్సి ఉంటుంది. అందువల్ల కొత్త పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న విధానానికి దీనికి తేడా ఏంటి? దరఖాస్తు ఫీజు ఎంత పెరిగింది? లైసెన్సుల జారీ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. డిసెంబర్ 1 నుంచి ఇది అమలు కానుంది. 2027 నవంబర్ 30 వరకు నూతన పాలసీ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న లైసెన్సుల గడువు నెంబర్ 30తో పూర్తి కానున్న నేపథ్యంలో సర్కార్ కొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రంలోని 2620 A4 వైన్ షాపులకు టెండర్లు పిలుస్తారు. లైసెన్సుదారులను ఖరారు చేస్తారు. నూతన ఎక్సైజ్ పాలసీలో నియమ నిబంధనల్ని పొందుపరుస్తూ ప్రభుత్వం జీవోను ఇచ్చింది. అలాగే దానికి అనుబంధంగా అప్లికేషన్ ఫామ్ ను ఖరారు చేస్తూ మరో జీవో ఇష్యూ చేసింది. వీటి ప్రకారం A4 లిక్కర్ షాపులకు 2 నెలల లైసెన్స్ కాల పరిమితిని అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే దరఖాస్తు రుసుమును మాత్రం భారీగా పెంచింది. గతంలో ఇది 2 లక్షలుగా ఉండేది, కానీ ఇప్పుడు 3 లక్షలకు చేరింది. ఇది నాన్ రిఫండబుల్ అని సర్కారు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 93 14 ఆగస్టు తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-27 సంవత్సరానికి గాను నూతన మద్యం పాలసీని ప్రకటించడం జరిగింది. ఈ మద్యం పాలసీలో గత పాలసీలో చేసిన మార్పుల పరంగా చూస్తే గతంలో 2 లక్షలుగా ఉన్న అప్లికేషన్ ఫీజు ఏదైతే నాన్ రిఫండబుల్గా ఉందో దాన్ని 3 లక్షలకు పెంచడం జరిగింది. దాంతోపాటు ఈ లైసెన్స్ యొక్క పీరియడ్ని 2025 నుంచి 2027 వరకు, అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కాలావధిగా ప్రకటించడం జరిగింది. సేమ్ గతంలో ఏదైతే 2 సంవత్సరాల పీరియడ్ ఉందో నెక్స్ట్ అప్కమింగ్ మద్యం పాలసీలో కూడా 2 సంవత్సరాలుగానే నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా మేజర్ చేంజెస్ ఇది ఒకటి మాత్రమే చేయడం జరిగింది. సో మిగతా పాలసీ అంతా గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ పాలసీనే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా రిజర్వేషన్స్ని కూడా గతంలో ఏ విధంగా అయితే మనం గౌడ్స్కి 15%, తర్వాత ఎస్సీలకి 10%, ఎస్టీలకి 5% నిర్ణయించడం జరిగిందో అదే పాలసీని నెక్స్ట్ ఈ 2025-27 పాలసీలో కూడా తెలంగాణ ప్రభుత్వం కంటిన్యూ చేయడం జరుగుతోంది. అయితే లైసెన్సీ పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్స్ని పరంగా చూస్తే గతంలో 12 ఇన్స్టాల్మెంట్స్ ఉండేవి. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక ఇన్స్టాల్మెంట్ పేమెంట్ జరుగుతుండే 2 నెలల్లో. సో అదే పాలసీని కంటిన్యూ చేయడం జరిగింది. కొత్త లైసెన్సులను లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇందుకు గాను ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్ చివరి వారంలో ఇది రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఒకే వ్యక్తి ఎన్నైనా అప్లికేషన్లు సమర్పించవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఇక 5 లక్షల రూపాయల అదనపు రుసుము చెల్లించి వాక్-ఇన్ స్టోర్ తరహాలో వైన్ షాపులను నడిపే అవకాశం కూడా కల్పించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీలో ఒక్కటే బాధాకరణ విషయం, 2 లక్షలున్న అప్లికేషన్ ఫామ్ ధరను 3 లక్షలుగా చేశారు. అదొకటి చాలా ఇబ్బందిగా ఉన్నది. మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. దయచేసి సీఎం గారు పెద్ద మనసు చేసి ఆలోచించి 2 లక్షలు చేస్తేనే బాగుంటుంది. లేదంటే మళ్ళీ బడా వ్యాపారస్తుల చేతికి వైన్ షాపులు పోయే పరిస్థితి ఉన్నది. కావున దయచేసి ఇది అర్థం చేసుకొని ఈ ఎక్సైజ్ పాలసీలో ఈ లైసెన్సు అప్లికేషన్ ధరను తగ్గిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నది ఎక్సైజ్ పాలసీ.
జర సీఎం గారు ఈ విషయం దృష్టికి పోవాలని నేను కోరుకుంటున్నాను. లిక్కర్ దుకాణాలకు సంబంధించి రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ RSETని కూడా సర్కార్ ఖరారు చేసింది. 2011 జనాభా ప్రతిపాదికన దీన్ని నిర్ధారించింది. RSET 6 స్లాబుల్లో ఉంటుంది. ఇది 50 లక్షల నుంచి 1,10,00,000 రూపాయల వరకు ఉంటుంది. 6 విడతల్లో RSETని చెల్లించవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల దాకా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి 11 గంటల వరకు విక్రయాలు జరుపుకునే వీలు కల్పించింది. లాస్ట్ టైం లిక్కర్ షాపుల లైసెన్స్ దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. దీంతో 1,31,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 2,629 కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాలో జమయ్యాయి. అయితే ఈసారి అప్లికేషన్ ఫీజు 1,00,000 పెరిగింది. ఇది కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చాలా మంది తెలంగాణలోనూ పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు ఏపీలో కూడా మద్యం పాలసీలో మార్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో సమకూరిన ఆదాయం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వస్తుందా లేదా వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.